కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు హిట్లర్ను మించిపోయారంటూ ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరులో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అవినీతి విషయంలో మంత్రుల వద్ద పంచాయతీలు నడుస్తున్నాయని అన్నారు. అటు ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసు. మళ్ళా గెలిచేది ఖచ్చితంగా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని కోరేది జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇంటర్వెల్ దాకా సినిమా అయిపోయింది. లాస్ట్ 1 year ఎట్లాగూ ఎలక్షనే మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కగా కార్యకర్తల్ని మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకొని, మీ డైనింగ్ టేబుల్ కాడికి, బెడ్రూమ్ కాడికి కార్యకర్త వచ్చినా చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా గనక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టలే. 70 కోట్ల టెండర్లు. దానికోసం కూడా మంత్రుల మధ్యన పంచాయతీలు, దానికోసం కూడా మంత్రుల మధ్యన కమిషన్ల కోసం కుమ్ములాటలు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఆలోచించండి, తొందరపడబాకండి, మనకు కూడా టైం ఉంది. మన పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కి ముందు 95 లక్షల ఓట్లు అక్కడ ఎస్ఐఆర్ ద్వారా తీసివేయడం జరిగింది. అక్కడ ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మమతా బెనర్జీ పార్టీ. వాళ్ళు ఓడిపోయారు, కేవలం 42 లక్షల తేడాతో ఓడిపోయారు. తర్వాత అంతకంటే ముందు బీహార్లో ఎస్ఐఆర్ జరిగింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అధికారంలోకి వస్తుంది సార్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీశారు. చూస్తే మళ్ళీ అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారి పార్టీ ఓడిపోయింది. నేను అనేది ఏమంటే, మనం అప్రమత్తంగా లేకపోతే ఇవాళ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, వదంతులు ఉన్నాయి. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా ప్రార్థన.